వరంగల్లో వసంత పంచమిని పురస్కరించుకుని సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భద్రకాళి రోడ్డులోని శ్రీ జ్ఞాన సరస్వతి పీఠంలో ఆలయ ప్రధాన అర్చకులు పవన్ శర్మ అమ్మవారికి పంచామృతాలతో పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని వివిధ రకాల పూలతో అందంగా అలంకరించి సామూహిక అక్షరాభ్యాసం వరంగల్ త్రినగరికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అక్షరాభ్యాసం వాళ్ళందరూ నీళ్లు తీసుకున్నారా? అందరికీ నీళ్ళు వచ్చినాయా? రాని వాళ్ళు చేయెత్తండి. అదే విధంగా అందరికీ కొబ్బరి ముక్కలు వచ్చాయా? రాని వాళ్ళు చేయెత్తండి. మీకు కొబ్బరి శ్రీమాత్రే నమః. శ్రీ జ్ఞాన సరస్వతి దేవి పీఠం, భద్రకాళి రోడ్, వరంగల్. ఇవాళ మాఘ నవరాత్రులను పురస్కరించుకొని అమ్మవారి నవరాత్రుల్లో భాగంగా వసంత పంచమి విశేష పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారి సన్నిధిలో అనేక సంఖ్యలో అక్షరాభ్యాసాలను నిర్వహించడం జరుగుతోంది. అదేవిధంగా వందల సంఖ్యలో, వేల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతోంది. ఇవాళ శబ్దస్వరూపంలో సరస్వతీదేవి అనుగ్రహించినటువంటి రోజు కావడం చేత సరస్వతీదేవి యొక్క జన్మదినోత్సవంగా కూడా ఈ వసంత పంచమిని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు అనేక మంది చిన్నారులు వాళ్ళ విద్యా భవిష్యత్తును అమ్మవారి సన్నిధిలో మన సరస్వతీ పీఠంలో ఉదయం 3:30 గంటలకు అమ్మవారికి అభిషేకం నిర్వహించడం జరిగింది. తదనంతరం 4 నుంచి అక్షరాభ్యాసాలు చేయడం జరుగుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు సరస్వతీదేవి హోమము, తర్వాత సాయంత్రం 6 నుండి చిన్నారులకు అమ్మవారిని అభిషేకించిన తేనెతో బీజాక్షర లేఖనం, అదేవిధంగా విద్యార్థులకు ఉచితంగా పెన్నుని, కంకణని ఇవ్వడం జరుగుతోంది. అదేవిధంగా రథయాత్ర కూడా నిర్వహించడం జరుగుతోంది. కాబట్టి భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. అదేవిధంగా ఈ వసంత పంచమి తర్వాత కూడా మనకు రథసప్తమి, మిగిలినటువంటి పర్వదినాలలో అక్షరాభ్యాసములు ఉన్నవి. కాబట్టి భక్తులు సహకరించి, ఒకవేళ ఇవాళ కుదరనటువంటి వాళ్ళు మిగిలిన రథసప్తమి, దశమి, ఏకాదశుల్లో కూడా అక్షరాభ్యాసాలు చేసుకోవచ్చు. రైట్ అన్న.